టీసీసీ ప్రేక్షకులకు నమస్కారం. మరి టీసీసీలో సంక్రాంతి సందర్భంగా 2026 హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బహుమతులు అందుకోవడానికి చాలామంది ఈ డ్రాలో గెలుపొందిన విజేతలందరూ వచ్చారు. మనకి బహుమతులు అందించి వారి అభిప్రాయం అంటే అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి మనకి ఇంత విజయవంతంగా జరగడానికి స్పాన్సర్స్ అయిన సింహపురి జ్యువెలర్స్ వారికి, అలాగే దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారికి, అలాగే రమేష్ జ్యువెలర్స్ వారికి, శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ వారికి, అలాగే సాయి శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది పెదనేండ్రకొల్లండి. నా పేరు అచ్యుత శ్రీ అనిత. నేను టీసీసీ ఛానల్లోనండి పేరు నమోదు చేయించుకోవడం జరిగింది. హ్యాపీ భోగి ప్రోగ్రాంలో నాది పేరు రావడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ పేరు వచ్చాక నాకు ఇదండి వాళ్ళు పిలిచి నాకు ఇచ్చిన శారీ ఇది. నాకు గుర్తుండిపోయేలాగా నాకు చాలా మంచి శారీ ఇచ్చారనమాట. వీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ ఇవి కానీ నేను ఇప్పుడు కాదు, నా మ్యారేజ్ అవ్వకముందు నుంచి శారీస్ అనేది తీసుకుంటూ ఉన్నాను. ఇది నేను తీసుకున్న 3rd శారీ. గిఫ్ట్ పర్పస్ కానీ వీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంటున్నాయి. మనం ఇంకా కూడా మనం టీసీసీని ఎదురికి తీసుకెళ్తూ ఉండాలి. మనం ఇలా వీళ్ళు ఇచ్చే కానుకలు కానీ ఇవి కానీ మనం అందుకుంటూ మనం అవి కూడా మనము ఆ ఛానల్ని కూడా మనం ఎదురికి తీసుకెళ్తూ ఉండాలి. ఇవి ఈ గిఫ్ట్స్ అనేవి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. టీసీసీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి హ్యాపీ భోగిలో ఇప్పుడు బహుమతి అందుకోవడానికి అనిత శ్రీ గారు వచ్చారు. అవునండి. ప్రతిపాడు అత్తగారు ఊరండి, అమ్మగారు ఊరు పెదనేండ్రకొల్లం. పెదనేండ్రకొల్లం నుంచి వచ్చారు. మరి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. మరో బహుమతి అందుకోవడానికి సత్యవతి గారు వచ్చారు, రాజీవ్ గృహకల్ప దగ్గర నుంచి. కంగ్రాట్స్ అండి. ఏంటి ఎలా అనిపించింది చెప్పండి. చీర చూడండి ఎలా ఉందా? చీర బాగుందండి, బాగా ఎంజాయ్ చేస్తే బాగుందండి. బాగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం బుక్ చేస్తున్నాం కానీ రాలేదు. ఈ సంవత్సరం బాగానే ఉంది. ఎలా అనిపించింది? సంతోషంగా ఉందండి. డ్రాలో వచ్చింది ఫోన్, మీరు ఫోన్ కూడా సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఆ రోజు టీవీ ఆడవలేదండి. గమ్ముని మా పక్కన మా ఆడపడుచుకారంటే ఆవిడ గమ్ముని కేకేసి ఆన్ చేయించండి, మాట్లాడేసారు. మాట్లాడి ఓకే, ఎలా ఉంది చీర గురించి? బాగుందండి చీర. చీర చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. పండగ అన్నీ భోగు అన్నీనండి. బాగుందండి చీర. ఓకే, థ్యాంక్స్ అండి మీకు. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మరి హ్యాపీ భోగిలో మరో విజేత చీర అందుకోవడానికి వచ్చారు వరలక్ష్మి గారు, డిఎస్ చెరువు దగ్గర నుంచి వచ్చారా? అవునండి. చెప్పండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చీర గురించి చెప్పండి. పట్టుకొని చీర తీయండి. సారీ బాగుంది. ఓపెన్ చేయండి. మేము టోకెన్ తోటి ఎప్పుడు ఆడుతూ ఉంది సంవత్సరం. ఈ సంవత్సరం వచ్చినందుకు సంతోషంగా ఉందండి. ఈ సంవత్సరం తగిలిందండి. ఎప్పుడు ఒక నెంబర్లో పోతుందండి. హౌస్ అయితే పోతుందా? హౌస్ అయితే పోయిందండి. ఈ సంవత్సరం కూడా వస్తుంది అనుకోలేదు. హౌస్ బాగుంది. ఇది బాగుందా? ఇది బాగుందండి. ఎందుకంటే హ్యాపీగా నోట్ చేసుకుని ఇంట్లో కూర్చుంటే డాల్ వచ్చేసిందా? ఓకే, వచ్చిందండి. కాలు వస్తుంది అనుకోలేదండి, వచ్చింది లక్కీగా. చెప్పారా ఎవరికన్నా శారీ వచ్చిందని? చెప్పారు. మరి ఇప్పుడు ఎవరికి చూపిస్తారు? ఇదంతా చుట్టుపక్కల అందరికి చూపించాలి కదా. చూపిస్తానండి. చాలా ఆనందంగా ఉందండి. ఇది ఓకే, సంతోషంగా. ఇన్ని సంవత్సరాలకి ఈ సంవత్సరం గెలుచుకున్నానండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. అండి, ఇప్పుడు మన ముందు హౌసింగ్ బోర్డు నుంచి వచ్చారు చీర అందుకోవడానికి హ్యాపీ భోగిలో సాయి దుర్గా. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఫస్ట్ నుంచి మా అక్క చాలా ఇంట్రెస్ట్గా మా నెంబర్స్ అన్ని తీసుకొని చాలా బాగా ఎగ్జైట్మెంట్తో ఉంది. అందుకని మేము కూడా ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ చూసాం. ఆ రోజు అండ్ నెక్స్ట్ డే కూడా బాగా అది ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చీర ఏంటి కలర్ ఏంటి? బ్లూ. బయట తీసి చెప్పు, చూపించు. ఏమేంటి కనిపిస్తుంది దాంట్లో చెప్పు. బ్లూ అండ్ పింక్ కలర్. అంతేనా? ఓకే అండి. బ్లూ అండ్ పింక్ కలర్ అండి. చీర బాగుంది, పెట్టేస్తా.
ఓకేనా, అంతేనా? ఇంకేం చెప్పక్కర్లేదు. ఇంకేమైనా చెప్తావా? మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఏమన్నా శుభాకాంక్షలు చెప్తారు? మరి చీర పట్టుకెళ్ళకి అందరికి చూపిస్తావా బయట? చూపిస్తాం. ఎవరెవరు చూపిస్తావా? ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ. అంతేనా? సరే, ఓకే అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. హ్యాపీ భోగిలో మరి విజేత వచ్చారండి దుర్గా భవాని గారు, తాళ్ళ ముందూరుపాటి నుంచి వచ్చారు. కంగ్రాట్స్ అండి. చీర చాలా బాగుంది. ఎలా అనిపించింది ప్రోగ్రాము, దాని గురించి చెప్పండి. బాగానే ఉందండి. బహుమతి వచ్చేదాకా డ్రాలో వచ్చేదాకా టెన్షన్ పడతారు. వచ్చిన తర్వాత 4 ముక్కలు చెప్పండి అంటే ఎవరో ఏం మాట్లాడరు. మేము ఈసారి ఆకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి. అప్పుడు అందరూ సెట్ అయిపోతారు. అలా చేద్దాం ఈసారి. చీర గురించి ఏమైనా చెప్పండి. చీర బాగుందండి. కలర్ బాగుంది, చీర బాగుంది. ఇంకేమైనా చెప్పండి, మీకు ఏమైనా కనిపించే ఏమైనా ఉంటే రంగులు అయ్యి. ఓకే అండి, మరి ఉంగుటూరు నుంచి పావని గారు వచ్చారు. హ్యాపీ భోగిలో చీర, మంచి చీర దొరికింది దేవుడికి. ఏం చీర అండి ఇది? ఈ చీర దీని గురించి చెప్పండి, రంగుల గురించి, వాటి గురించి. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్. ఓకే, ఎలా అనిపిస్తుంది? చీర వచ్చింది మీకు, హ్యాపీ. తర్వాత భోగి రోజు వచ్చింది, సంక్రాంతి రోజు మరి డ్రాలో లేరు. ఈ దీనికి రావడానికి మీ ఊర్లో ఎవరెవరు చెప్పారు చీర వచ్చిందని? ఏం చేశారు? ఇప్పుడు చెప్తానండి. ప్రెసెంట్ అయితే ఎవరికి చెప్పలేదు చీర వచ్చిందని. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకే, మరి మీ ఇంట్లో ఎవరెవరు ప్రోగ్రామ్ చూశారు ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు? నేను ఒక్కదాన్ని చూసాను. నోట్ చేసినప్పుడు? నేనే చేశాను. మీరే చేశారు. నోట్ చేసినప్పుడు అనిపించిందా మీకు డ్రాలో వస్తుంది ఇలాగా మీకు ఏదన్నా గిఫ్ట్ అని? వస్తుందని ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, బట్ కానీ ట్రై చేశాను అంతే. ఓకే, గతంలో ఎప్పుడన్నా మిస్ అయ్యారా ఏదన్నా? చాలా హౌసీ ఆడినప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆడాను, బట్ కానీ మిస్ అయిపోయాను. సో ఇప్పుడైతే హ్యాపీ. శారీ వచ్చిందని కదా, బట్ కానీ హ్యాపీ. అంటే హౌసీ కన్నా ఇదే బాగుందని అంటున్నారు. ఏంటి దాని గురించి చెప్పండి. హౌసీ బాగుందా, ఇది బాగుందా? హౌసీ అంటే ఇప్పుడు మాక్సిమం అందరూ కూడా దగ్గరుండి పనిగట్టుకుని దాన్ని కొట్టాలంటే అవ్వదు కదా హౌస్ వైఫ్స్ కి. సో ఇది అనుకో, ఒకవేళ వస్తే తీస్తే బాగుంటుంది, లేకుంటే లేదని చెప్పి. మరి చాలా మంది డ్రా తీస్తే మేము ఫోన్ దగ్గర లేము, ఇంట్లో లేము అని చెప్పేవారు. అలాగే మిస్ అయ్యారు చాలా మంది. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా డ్రా నోట్ చేసుకుంటారు. తీసినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటే డెఫినెట్ గా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇన్ కేసు లేకపోతే దాంట్లో చేస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ ఏముంటది. ఓకే, ఈ సందర్భంగా మాకు టీసీసీకి అభినందనలు చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? జోలపాల శ్రీదేవి నగర్, నూకాలంపూడి దగ్గర. ఓకే అండి, మరో విజేత నర్మదా గారు వచ్చారండి. నర్మదా గారు కదా? అవునండి. ఓకే, జోలపాల నుంచి వచ్చారు. కంగ్రాట్స్ అండి, మంచి చీర గెలుచుకున్నారు, బ్లూ కలర్. చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఎన్నోసార్లు ఈ హౌసీ మీరు ఈ తీసినప్పుడు చాలాసార్లు ట్రై చేసామండి. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా సరే దగ్గర వరకు రావడం, మిస్ అవ్వడం, ఫోన్ కనవకపోవడం ఇదే జరుగుతుందండి. ఇంకా చాలాసార్లు ట్రై చేసి నేడైతే వదిలేసామండి. ఇంకా వదిలేస్తే ఈ సంవత్సరం మట్టికి మీరు మార్చారు కదండి. ఇదైతే మట్టికి చాలా హ్యాపీగా ఉందండి. ఇదైతే అసలు నిజంగా ఎవరో నమ్మలేదండి. ఎందుకంటే మీరు ఫోన్ చేయడం, మళ్ళీ ఇదే విధంగా మేము రోల్ మీద ఏమొస్తుంది ఏంటని మీరు అడగడం, వెంటనే శుభాకాంక్షలు చెప్పడం, ఇదైతే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మట్టికి. అదండి, ఎందుకంటే ఇంటికాడ లేడీస్ ఏంటంటే వంట ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదండి. అదే పని మీద కూర్చోవాలంటే కూర్చోలేరు ఎవరైనా సరే. అదే దాని గురించి అని ఇదైతే మట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, కంగ్రాట్స్ అండి. చీర గురించి చెప్పండి. ఈ పట్టు చీర స్కై బ్లూ కింద మెరూన్ బార్డర్ చాలా బాగుందండి చీర అయితే మట్టుకి. నేను భోగి రోజుని ఈ గిఫ్ట్ గెలుచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఎనీహౌ అండి, కంగ్రాట్స్ అండి. మరి హ్యాపీ భోగిలో మరో విజేత వచ్చారు, అమ్మ దుర్గ గారు పత్తిపాటి నుంచి వచ్చారు. కంగ్రాట్స్ అండి. చెప్పండి. అమ్మగారా? ఓకే, చెప్పండి ఎలా ఉంది చీర గురించి చెప్పండి. ఇద్దరు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎలా అనిపించింది డ్రా తీయడం?
చాలా బాగా అనిపించిందండి. ఇంకా మంచి మంచి ప్రోగ్రాలు పెట్టాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఓకే, చీర గురించి చెప్పండి 4 మాటలు. చాలా బాగుందండి. పట్టు చీర, దాని కింద జరీ అంచు చాలా బాగుంది, పెద్ద అంచు అండ్ ఫ్లవర్స్ చాలా బాగుంది. న్యూ మోడల్ పట్టు ఓకే శారీలో ఓకే, బాగుంది. పట్టు శారీలో కొత్త మోడల్ బాగా క్యాచ్ చేశారు. మొత్తం తీసుకున్నవన్నీ కూడా ఇదే ప్యాటర్న్, ఇదే మొత్తం కలర్స్ మారినాయి అంతే. పట్టు చీరల్లో కొత్త మోడల్. ఎనీహో కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. ఓకే అండి, మరి సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి కార్యక్రమంలో రాధా గారు హౌసింగ్ బోర్డ్ నుంచి విన్ అయ్యారు. మరి వారికి దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారి నుండి బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళ అందుకోవడానికి రాధా గారి తరపున వాళ్ళ అమ్మాయి గారు వచ్చారు. కంగ్రాట్స్ అండి. చెప్పండి, ఏంటి మీరు ఎలాగా అనిపించింది, ఏంటి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సంతోషంగా ఉన్నది, బాగా వస్తున్నాయి టీవీ అన్నీ. ఓకే ఓకే అండి. మరి హ్యాపీ సంక్రాంతి కార్యక్రమంలో మరో బహుమతి అందుకోవడానికి వచ్చారండి మాధవి గారు. ఫస్ట్ పేపర్ నుంచి వచ్చారు. కంగ్రాట్స్ అండి, మీకు రైస్ కుక్కర్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు? వెంకటేశ్వరరావు గారు. చెప్పండి, మీరు ఇలా డ్రాలో నోట్ చేయించుకున్నారు, ఎలా అనిపించింది? ఎలాగా? చాలా బాగుందండి. అటు చూసి చెప్పండి. ప్రతి సంవత్సరం హౌసీ గేమ్ ఆడిచ్చేవారండి, కానీ ఈసారి నెంబర్ తీసుకుని చాలా మంచి మంచి. అది బాగుందా, ఇది బాగుందా? ఇది బాగుందండి. లేకపోతే అది హౌసీ అవునా కానీ ఫోన్ కలిసేది కాదండి. ఇది నెంబర్ ఇచ్చాక చాలా బాగుంది. ఓకే ఓకే, మరి ప్రోగ్రాంలో మాట్లాడినప్పుడు మీరు ఉన్నారా అక్కడ? ఓకే, ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? ఓకే, మరి దీని గురించి చెప్పండి. ఇంకా ఏమన్నా ఎలాగా మీకు స్పాన్సర్స్ కూడా మీకు మంచి కోఆపరేషన్ చేశారు, మంచి బహుమతి. ఇది ఉండదు, ఇడ్లీ డైరెక్ట్ రైస్ వార్చుకోవచ్చు. లేటెస్ట్ ఐటమ్, మంచి ఐటమ్ వచ్చింది మీకు. కంగ్రాట్స్ అండి. ఓకే అండి. ఓకే అండి, మరో విజేత వచ్చారు. జవాది లక్ష్మీకాంతం గారు పెంటపాడి నుంచి వచ్చారు. వీరికి సింహపురి జ్యువెలర్స్ వారి నుండి ఎలక్ట్రికల్ బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. చెప్పండి, పట్టుకుని పోతారు ఏంటి? చెప్పండి, 4 మాటలు మాట్లాడండి. అదండి, గిఫ్ట్ తగిలినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓ సంవత్సరం అండి ఆట బాక్సులు తగిలినాయండి. మన విజయదశానికి అండి అది కుక్కర్ లాంటివి తగిలినాయండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. సరిపోతుంది, ఇంకేం చెప్పరా? ఇంకేం చెప్ప. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఉన్నాను ఒకసారి. మరి మరో విజేత, సంక్రాంతి విజేత వచ్చారు. జేకబ్స్ కాలనీ నుంచి రేవతి గారు. వీరికి సాయి శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వారి నుంచి గ్రీన్ చెఫ్ తవా ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాట్స్ అండి. ఓకే, చెప్పండి, బరువుగా ఉంది. ఎలా అనిపించింది, ఏంటి డ్రా తీయడం? అనిపించిందండి. నేను 3 సంవత్సరాల నుంచి గెలుచుకున్నాను కానీ ఫోన్ కలిసేది కాదు. పోయిన సంవత్సరం కూడా హౌసీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను కానీ ఫోన్ కలవలేదు. ఓకే, ఈ సంవత్సరం చాలా హ్యాపీగా అనిపించింది. డ్రా బాగుందా, హౌసీ బాగుందా? డ్రాయే బాగుందండి. ఎలా తేడా ఏంటి? హౌసీ అయితే తగిలినా కూడా గమ్ముని ఫోన్ కలిసేది కాదు. ఇదైతే మీరే ఫోన్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఇంట్లోకి వచ్చి గిఫ్ట్ తీసేసుకున్నారు. ఓకే, ఎనీహౌ కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మరి సంక్రాంతిలో అసలైన విజేత ప్రెస్టేజ్ గ్రైండర్ బహుమతిగా అందుకోవడానికి నంద్యాల వెంకటలక్ష్మి గారు కడకట్ల నుంచి వచ్చారు. మరి కంగ్రాట్స్ అండి. మీరే పోయాలండి. ఓకే, అయితే మనం పట్టుకుంటాను అన్నాను. ఓకే అండి, మరి చాలా లాస్ట్ లక్కీ కాలర్ మీరు, ఫస్ట్ విజేత. అది కూడా డ్రాలో వచ్చారు. ఎలా అనిపించిందో చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. టీసీసీ ద్వారాగా ఈ ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను 10 years నుంచి అయితే చాలా ట్రై చేశాను కానీ హౌస్ఫుల్ అయినా కానీ కాల్ కలిసేది కాదు. ఈ లక్కీ డ్రా ద్వారాగా నాకు కలవడం, ఈ గిఫ్ట్ పొందడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, మరి అది బాగుందా, హౌసీ బాగుంటుందా, ఇది బాగుంటుందా? లక్కీ డ్రాయే బాగుందండి. లక్కీ డ్రా బాగుందంట. మరి లక్కీ డ్రాలో మొదటి విజేత, మరి లాస్ట్ విజేత మీరు అయ్యారు కదా, మిస్ అయ్యి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉండేది?
చాలా ఫీల్ అయ్యేదానండి ఈసారి కూడా మిస్ అయింది అనుకునేవారా? అనుకున్నానండి. కానీ మీదే విజేత అయ్యారు. అవునండి. ఓకే, నేను కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే అండి, మరి హ్యాపీ సంక్రాంతిలో విలేజ్ నుంచి ఫస్ట్ వచ్చిన విజేత ఒకరు ఉన్నారు. మరి వాళ్ళకైతే వాళ్ళు కూడా లాస్ట్లో వచ్చిన విన్నరే, కానీ ఫస్ట్ బహుమతి అందుకుంటున్నారు. వాళ్ళ ప్రెస్టేజ్ గ్రైండర్ అందుకుంటున్నారు. వీరికి సింహపురి జ్యువెలర్స్ వారి నుండి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాట్స్ అండి. మరి ఎలా అనిపించింది ఏంటో? చాలా హ్యాపీగా ఉంది సార్. హౌసీ పెడితే అసలు మేము అలిసిపోయేవాళ్ళం చేసి, కానీ ఈసారి మీ ఐడియా మాత్రం మా బాగా నచ్చింది. ఓకే. ఆ డ్రా తీసి మీరే కాల్ చేయడం, అందులో ఏమో మా పేరు రావడం చాలా బాగా అనిపించింది. అలాగే మాకు ఈ బహుమతి ఇచ్చిన సింహపురి జ్యువెలర్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. టీసీ ఛానల్ వాళ్ళు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఇంకా పై స్థాయికి ఎదిగి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీరు కూడా చెప్పండి. మీరు మాట్లాడరా, ఏం చెప్పరా? చాలా థ్యాంక్స్. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మరి హ్యాపీ సంక్రాంతిలో మరి విజేత వచ్చారు. పడాల నుంచి అనుష గారు వాళ్ళ మదర్ వచ్చారు. మదరు వాళ్ళ రిలేషన్ వచ్చారు. మరి వీరికి దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారి నుండి ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. బటర్ఫ్లై గ్యాస్ స్టవ్ గ్లాస్ది. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. చెప్పండి, ఏంటి మీకు ఎలా అనిపించింది ఏంటో? రండి చెప్పండి. చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా అండి. ఓకే. ఇప్పుడు తగిలింది. మా పాప చిన్నప్పుడు అయితే చాలా గిఫ్ట్లు తీసుకున్నానండి ఇక్కడ. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే ఓకే. నువ్వు కూడా చెప్పమ్మా, దీని గురించి ఏం తెలుసు నీకు? ఏం చెప్పారు? ఇక్కడ అంటే ప్రైజ్ వచ్చిందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనగానే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మరి మరో విజేత, సంక్రాంతి విజేత వైష్ణవి గారు వచ్చారు దర్శపర్ నుంచి. కంగ్రాట్స్ అండి. మీకు సాయి శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వారి నుండి ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. బటర్ఫ్లై ఇన్స్టా మిక్సీ. ఓకే, చెప్పండి ఎలా అనిపించింది ఏంటి? డ్రా సిస్టమ్ ఎలా అనిపించింది? హౌసింగ్ గురించి చెప్పండి. ఉందంటే చాలా ఫస్ట్ నుంచి చూస్తున్నాము. లాస్ట్ 3 ప్రైజ్ వచ్చింది అనమాట. ఓకే, మరి అసలు ఫస్ట్ మిస్ అయినందుకన్నా డిసప్పాయింట్ అయ్యారా? ఏదో ఒకటి వచ్చింది కదండి, అది సంతోషం. ఓకే, వెరీ గుడ్ అండి. చెప్పండి, గిఫ్ట్ వచ్చిందని ఇంకా ఎవరెవరు చెప్పారు? చుట్టుపక్కల అంతా చెప్పారా? మా వీధిలో అందరికీ చెప్పాము. బాగానే వచ్చిందనేసి అన్నారు వాళ్ళు కూడా. ఓకే ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే అండి, మరి మరో బహుమతి అందుకోవడానికి ప్రభావతి గారు వచ్చారు గొల్లగూడెం సెంటర్ నుంచి. అంతేనా? ఓకే అండి, మరి మీకు సింహపురి వారి నుంచి బటర్ఫ్లై ఇండక్షన్ గ్యాస్ స్టవ్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ప్రోగ్రామ్ గురించి ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. చాలాసార్లు ట్రై చేశాను కానీ ఇదే మొదటిసారి అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టీసీసీ అండ్ థ్యాంక్ యూ సింహపురి జ్యువెలర్స్. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. మరి సంక్రాంతిలో మరో విజేత వచ్చారు, విజయలక్ష్మి గారు, విజయదుర్గ గారు వికాస్ కాలనీ నుంచి వచ్చారు. కంగ్రాట్స్ అండి. మీకు రమేష్ జ్యువెలర్స్ వారి నుండి పానాసోనిక్ బ్లైండర్. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. చెప్పండి, చాలా హ్యాపీగా ఉందండి సంక్రాంతి రోజుని. భోగి రోజు కూడా చూసాం ప్రోగ్రాము, కానీ ఆ రోజు రాదేమో అనుకున్నాము. 7 కాల్స్ అయిపోయాక తర్వాత వచ్చింది 3వ కాల్స్లో. చాలా హ్యాపీగా ఉందండి. స్పాన్సర్స్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మరి మరో విజేత ఎవరంటే నాగరాజు గారు. ఫిబ్రవరిలో హ్యాపీ సంక్రాంతిలో ఫస్ట్ తగిలిన సైరాబాను గారు ఆపరేటర్, కేబుల్ ఆపరేటర్ వారికి మరి సింహపురి జ్యువెలర్స్ వారి నుండి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి, హౌసీ గురించి ఎలా మీకు రెస్పాన్స్ ఉంది? దీనికి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. అది మొదటి ప్రైజ్ మాకు ఫిబ్రవరి తగలడం ఇంకా సంతోషంగా ఉంది. ఓకే ఓకే అండి, కంగ్రాట్స్ అండి. ఓకే.
ఓకే అండి, మరో విజేత వచ్చారు టౌన్ నుంచి. సంక్రాంతి హ్యాపీ సంక్రాంతికి విజయలక్ష్మి గారు పాతూరు నుంచి వచ్చారు. అవునండి. అంతేనా? ఓకే అండి, మీకు కంగ్రాట్స్ అండి. Thank మీకు you అండి. దీప్తి మెగా ఫర్నిచర్ షోరూమ్ వారి నుండి ఈ మన రైస్ కుక్కర్ అండి. ఇది ఇంచుమించుగా కొత్తగా వస్తున్నాయి మాట ఇవి, అన్నం మార్చుకునే రైస్ కుక్కర్. మరి ఎక్కడ కొత్తగా మార్కెట్లో మీరు చూసుంటారు ఇంకా నేను కూడా. చాలా మంచి ఐటమ్. ఓకే, కంగ్రాట్స్ అండి. చెప్పండి, ఏంటి మీకు ఎలా అనిపించింది? డ్రా అనిపించింది, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు అయితే రాలేదని చాలా ఇదయ్యాము. చీర మిస్ అయ్యారు అప్పుడు. ఇది తర్వాత ఏదో ఒకటి వచ్చింది హ్యాపీ. ఓకే ఓకే, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే, చెప్పండి. 4 ముక్కలు ఇప్పుడు దాకా విన్నారు కదా, వాళ్ళు ఎవరెవరో ఏం మాట్లాడారు అన్నీ. మీరు ఎవరికి చెప్పారు ఇలా టీసీసీలో గిఫ్ట్ వచ్చిందని? టీసీసీలో ఇన్వాల్వ్మెంట్ చేయించింది అయితే మా మరదలండి. ఓకే, కానీ గిఫ్ట్ వచ్చింది మాకు. మీ మరదలు కూడా గిఫ్ట్లు తీసుకున్నారా ఇంతకుముందు? చాలా తీసుకుంటదండి, ప్రతి ఇయర్ కంపల్సరీ సారీస్ అవి వస్తుంటాయి. ఓకే ఓకే, 1 year బ్యాక్ కూడా వరలక్ష్మి రథం రోజు శారీ తీసుకున్నాను నేను. ఈసారి మిస్ అయినట్టున్నారు ఆవిడ. ఈసారి మిస్ అయ్యారు. ఓకే ఓకే, పొల్ల ఎవరొక్కడికి వచ్చిందిగా హ్యాపీ అండి తనకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం ముద్దునూరు వెళ్ళిపోద్ది, అయినా సరే పాపం మా గురించి పాపం అందరి పేర్లు ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మళ్ళా మీరు చేసింది ఏంటి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, భోగి రోజు సంక్రాంతి రోజు ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడ వంట చేసుకుంటుంది. పాపం చూస్తుంది కానీ ఆవిడకి చెప్పడం రావట్లేదు. పాపం మిస్ అయిపోద్దేమో పెద్ద ఆవిడ అనిపించింది నాకైతే. నేను లైవ్ లో చూసాను. చాలా హ్యాపీ. కానీ పాపం చెప్పలేదేమో. ఆవిడేమో ఎదురింటి ఆవిడని పిలుస్తుంది, ఆవిడేమో వంటల కాడ ఉందని అంటుంది. అయ్యో అనిపించింది. కానీ ఎలాగ పాపం పెద్ద ఆవిడ వాయిస్ బట్టి అయితే పెద్ద ఆవిడలాగా అనిపించింది. కానీ పాపం సిటీ కేబుల్ యాజమాన్యం పాపం జయించి ఆవిడకి శారీ, నేను కట్టుకున్న శారీ అయితే చెప్పండి ఇస్తామని అన్నారు. పాపం శారీ చెప్పగలిగింది ఆవిడ, తెలుగులోనే చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది. మంచి పాయింట్ క్యాచ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. మెయిన్ అదైతే సంక్రాంతి రోజు హౌసీ పెట్టేవారు, కానీ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఐదుగురు తీస్తున్నారని చాలా మంది ఫీల్ అయ్యేవారు. ఈసారి అయితే చాలా హ్యాపీ అనిపించింది. చాలా థ్యాంక్స్. కూడా చాలా ఎక్కువ ఇచ్చాము, 20 ఇచ్చాము. అలాగే ఆపరేటర్లు కూడా 4 గిఫ్ట్ ఇచ్చాం. చాలా ఎక్కువగా విజేతలు దొరికారు అన్నమాట మాకు కూడా. ఇలా అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే. మై ఒపీనియన్ అయితే అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మరి మరో విజేత వచ్చారు నిహారిక. వీరికి రమేష్ జ్యువెలర్స్ వారి నుంచి కడాయి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాట్స్ అమ్మా. ఓకే, చెప్పు నీకు ఇలా ప్రోగ్రామ్ గురించి ఎలాగా ఏంటో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హౌసీలో కూడా ట్రై చేసాం, బట్ రాలేదు. ఈసారి హౌసీ బదులు ఇది పెట్టాం, దాంట్లోనే నీకు డ్రాలో వచ్చింది. అంత టికెట్లు పోగేసుకుని నాకు రావాలి బాగా ట్రై చేసేదండి. ఓకే, చాలా డిసప్పాయింట్ అయింది. సరే అయితే వచ్చిందండి కానీ ఫోన్ కలవక పాపం చాలా డిసప్పాయింట్ అయింది. మరి మీలాంటి వాళ్ళ కోసం మరి మోడల్ మ్యాచ్ ఎలాగ, ఇది ఎలా ఉంది, హౌసీ ఎలా ఉంది? దీనివల్ల అందరికి బెనిఫిట్, ఎక్కువ మందికి ప్రైజెస్ వస్తున్నాయి కదండి. హౌసీ అయితే ఒకరికి ఫ్రిడ్జ్ అనేసి అవన్నీ ఇచ్చేవారు. ఇదైతే అందరికి చక్కగా బాగుందండి. ఓకే, వెరీ గుడ్ అండి. మరి ఎవరికైనా చెప్పావా ఇలా గిఫ్ట్ వచ్చిందని? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూలు? శ్రీ సత్సాయి విద్యాలయం. ఓకే, ఎవరికి చెప్పావు ఇలాగే హౌసీలో టీసీసీ హౌసీలో గిఫ్ట్ వచ్చిందని? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పాను. ఫ్రెండ్స్కి చెప్పావా? ఏమన్నారు? కంగ్రాట్స్ అన్నారా? పాపం మా గురించి స్కూల్ మిస్ అయ్యావా? ఓకే, ఎనీహో కంగ్రాట్స్ అమ్మా. మరి ముత్యాలరావు గారు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? ముందూరు నుంచి వచ్చారు. వీరికి శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ వారి నుంచి ఇడ్లీ కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా భారీ సైజు. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. చెప్పండి, నీ పేరేంటమ్మా? షణ్ముఖప్రియ. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూలు? సన్షైన్ ఇంగ్లీష్. సన్షైన్. ఓకే, చెప్పు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. టీసీసీ ఫస్ట్ గిఫ్ట్. టీసీసీ నుంచి ఫస్ట్ గిఫ్టా? ఓకే, ఎందువల్ల డ్రాలో నోట్ చేసుకోవడం వల్ల అంతేనా? ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసావా? హౌసీ ఎన్నిసార్లు ట్రై చేసావు? ప్రతి ఇయర్. ఎన్ని ఇయర్ నుంచి? 3 years నుంచి. 3 years ట్రై చేసావు, రాలేదు. ఇప్పుడు డ్రాలో వచ్చిందా? మరి తేడా ఎలా ఉంది? తేడా చెప్పు దానికి దీనికి. తేడా ఉంది, అది హౌసీది డ్రా టైప్. హౌసీది డ్రా. ఏది బాగుంది? ఇదే బాగుందా? ఓకే, మీ నాన్నగారే హ్యాపీయా? హ్యాపీ. ఓకే, నేను కంగ్రాట్స్ అండి.
జాతర అండి మా అమ్మవారిది. ఓకే. బలంపల్లి. బాగా జరిగిందా? ఓకే. ఎన్ని రోజులు అంటే యాద అయిపోతుంది. ఓకే ఓకే అండి. మరో విజేత జ్యోతి గారు వచ్చారు. కంగ్రాట్స్ అండి. టీచర్స్ కాలనీ కంగ్రాట్స్ అండి. మీకు సాయి శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ వారి నుంచి మంచి బహుమతి ఇవ్వడం జరిగింది, బటర్ఫ్లై ఇన్స్టా మిక్సీ. చెప్పండి ఎలా అనిపించిందో ఏంటో. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఇలాగా మేము హౌస్ పెట్టినప్పటి నుంచి ట్రై చేసేవాళ్ళం, బట్ ఎప్పుడు కలవలేదు. అలాగా ఫోన్ కలిసేది కదా మెయిన్, మేము ట్రై చేసినాం. ఈ లక్కీ డ్రాలో మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరే కాల్ చేసి ఇవ్వడం అనేది. మరి దానికి దీనికి తేడా ఏంటి? లక్కీ డ్రా బాగుందండి, మీరే ఫోన్ చేస్తున్నారు, మేమైతే ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, అసలు లైన్ బిజీ వస్తుంది. మరి చాలా మంది నోట్ చేసుకుని ఫోన్ దగ్గర లేక అందుబాటులో లేక చాలా మంది మిస్ అయిపోయారు. ఓకే. అప్పుడు మీకు మీ దాకా రావడానికి వాళ్ళు కూడా కారణం. మరి అలాగా మీకైతే ఫోన్ వచ్చింది. వచ్చిందండి. హౌసీ కన్నా ఇది బాగుంది అంటున్నారా? బాగుందండి. ఇదే బాగుంది. ఓకే. ఇదైతే హ్యాపీగా నోట్ చేసేసి ఇంట్లో కూర్చుంటే అంటే మాకు టెన్షన్ లేదు, మెయిన్ మీరే చేస్తారు కదా అని వెయిట్ చేయడం తప్ప. ఓకే, వెరీ గుడ్ అండి. కంగ్రాట్స్ అండి. మరో విజేత వచ్చారు తాడేపూడెం సీతారాపేట నుంచి. ఏం పేరు మీ పేరు? కనకదుర్గ గారు. మరి వీరికి శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ నుండి ప్రీతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద కుక్కరు. చెప్పండి ఎలా అనిపించిందో ఏంటో చెప్పండి. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉందండి. ఇది వరకు హౌసీకి చాలా సార్లు ట్రై చేసాం కానీ రాలేదండి. మీరే ఫోన్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. ఈ ప్రోగ్రామే బాగుందండి హౌసీ మీద. ఓకే, అడగకుండానే చెప్పేస్తున్నారు. ఇదే డ్రాలో నోట్ చేసుకుంటే ఫోన్లో వచ్చేస్తున్నాయా? ఓకే. ఏంటి మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎవరికైనా చెప్పారా? చెప్పామండి మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. అసలు రాదనుకున్నానండి, అప్పుడే నేను లేచిపోయాను ఇంకా ఫోన్ దగ్గర నుంచి. చిరాకొచ్చి లేచిపోయి మళ్ళీ చేశారండి మీరే. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మరో విజేత వచ్చారండి, హిమశ్రీ గారు బాదంపూడి నుంచి వచ్చారు. వీరికి రమేష్ జ్యువెలర్స్ వారి నుంచి కిచెన్ కడాయి ఇవ్వడం జరుగుతుంది, స్టీమర్. దీంట్లో అన్నీ ఉడకబెట్టుకోవచ్చు, మంచి ఐటమ్ ఇది. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి గిఫ్ట్స్ ఇచ్చినందుకు. రమేష్ జ్యువెలర్స్కి కూడా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి ఎలా అనిపించింది మీకు? నోట్ చేసుకునే కార్యక్రమం ఎలా అనిపించింది? మీరు ఏం శ్రమ పడకుండా మీకే ఫోన్ వచ్చింది. అవునండి, చాలా సర్ప్రైజ్గా అనిపించింది. బాగుందండి. అంతేనా? అంతే. ఓకే, కంగ్రాట్స్ అండి. వల్లూరుపల్లి నుంచి వచ్చారండి అచ్యుత మహాలక్ష్మి గారు. మరి వీరికి రమేష్ జ్యువెలర్స్ వారి నుంచి పానాసోనిక్ బ్లైండర్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీంతో చాలా రకాల జ్యూసులు, పొళ్ళు, పచ్చళ్ళే కాదు, మొత్తం మిక్సీ కన్నా అప్డేట్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇది. మంచి ఐటమ్ తీసుకున్నారు. చెప్పండి. కంగ్రాట్స్ అండి. మీకు ఏమవుతారు? ఏం పేరండి మీ పేరు? అన్నవరం గారు. చెప్పండి ఎలా అనిపించింది? సంక్రాంతి రోజున చాలా సర్ప్రైజ్గా అనిపించిందండి మాకు. మళ్ళీ సంక్రాంతి కూడా ఏదన్నా మాకు రావాలని కోరుకుంటున్నానండి. అబ్బో, అడ్వాన్స్ బుకింగ్. ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే మాకైతే. అసలు మరి ఎలా అనిపించింది? లక్కీగా మేము వచ్చామంటే చాలా గ్రేట్ అనిపించింది. డ్రాలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా ప్రోగ్రామ్స్ కి? ఒకసారి ట్రై చేసాం కానండి ఏం రాలేదండి. ఈ సంవత్సరం అయితే 2026లో మాకైతే బాగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఓకే. ఇంకా ఎవరికైనా చెప్పారా గిఫ్ట్ వచ్చిందని? చెప్పానండి మా ఈదోళ్ళందరికీ. మీ వీధులందరికీ చెప్పారా? వల్లూరుపల్లి మొత్తం అందరూ. రమేష్ జ్యువెలర్ కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి తీసుకెళ్ళాక అందరికీ చూపిస్తారా? చూపిస్తానండి. ఎవరెవరు చూపిస్తారు? మొత్తం మా అందరికీ, మా ఈదోళ్ళందరికీ చూపిస్తానండి. మా చుట్టాలకు కూడా చెప్తామండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. మరో విజేత వచ్చారండి పూజిత గారు జవలపాలెం నుంచి. కంగ్రాట్స్ అండి. మీకు శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ వారి నుండి చాలా మంచి ఇడ్లీ పాత్ర ఇవ్వడం జరిగింది. చెప్పండి ఎలా అనిపించింది డ్రాలో రావడం? వెరీ హ్యాపీ అండి. చాలా ఆనందంగా ఉందండి. చాలా సార్లు ట్రై చేసాం కానీ ఇప్పుడు రాలేదు. ఓకే. సంవత్సరం మొత్తం చాలా ఆనందంగా ఉందండి. హౌసింగ్ ట్రై చేశారా ఇప్పుడు? చాలా సార్లు ట్రై చేశాను. 5 years నుంచి ట్రై చేశాను. ఆ నెంబర్ మేము ఫోన్ చేసేటికి కలిసింది కదండి. ఈసారి ఆప్షన్ బాగుందండి. ఇలాగా చాలా బాగుందండి. చాలా బాగుంది. ఓకే. మరి
ఎవరికి చెప్పారు గిఫ్ట్ వచ్చిందని చెప్పారా ఎవరికైనా? చాలా మంది మీకేమవుతారు ఈయన? మీ డాడీ గారు. మీ పేరండి? నా పేరు ప్రసాద్ అండి, వెల్డింగ్ షాప్ అండి మాది. ప్రసాద్ గారు. ఓకే అండి. ఎక్కడ? అది బయలు రోడ్లో అండి. ఓకే, చెప్పమ్మా మరి ఎవరికి చెప్పారు ఇంకా ఇలా గిఫ్ట్ వచ్చిందని? ఏంటి అందరికీ మా చుట్టాలందరికీ చెప్పాను సార్. మరి ఇలాగే తీసుకెళ్ళాక చూపిస్తావా? చూపిస్తానండి. చెప్పు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇలాగ దీని గురించి, చాలా ప్రోగ్రామ్ గురించి? ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ పెట్టడం చాలా బాగుండిద్ది, కానీ హౌసీ కానీ ఈ ఇయర్ కొత్తగా ట్రై చేసి లక్కీ డ్రా పెట్టడం చాలా బాగుందండి. ఓకే, కంగ్రాట్స్ అండి. గెలుచుకున్నందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం లేదని చాలా బాధపడిపోయాం. ఓకే, ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం అందరూ ఇలాగే మీలా కొత్త వాళ్ళందరూ కూడా డ్రాలో చేయడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళందరూ తీసుకోవడం జరిగింది. ఏది ఫోన్ ట్రై చేసి దొరకని వాళ్ళందరూ కూడా అప్పుడు చాలా బాధపడేవాళ్ళం అండి. అవును, ఫోన్ కలిసిది కాదు, ఇప్పుడు బాగుందండి. ఓకే అండి, కంగ్రాట్స్ అండి. మరి ఒక బహుమతి అందుకోవడానికి సంక్రాంతి నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? గోపవరం అండి. గోపవరం నుంచి మనకి చాలా దూరం. ఏం పేరు మీ పేరు? కే వరలక్ష్మి గారు. తిరిగి శశికాంత్ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ వారి నుండి ప్రీతి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది బహుమతిగా. చెప్పండి, ఎలా అనిపించిందో ఏంటో చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇదే ఫస్ట్ టైం రావడం గిఫ్ట్. ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఎప్పుడు రాలేదు. ఈ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతికి గిఫ్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ట్రై చేశారు? శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మికి, హ్యాపీ భోగి, ఇటువంటి ప్రోగ్రామ్ ఏది లైవ్ షో ఉన్నా సరే నేను పార్టిసిపేట్ చేస్తానండి. ఓకే, కానీ ఇదే ఫస్ట్ టైం నాకు రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎవరికైనా చెప్పారా గిఫ్ట్ వచ్చిందని? చాలా మందికి చెప్పానండి. ఇప్పుడు ఇంకా ఎంతమంది చూపిస్తారా? మనం మీ ఊరంతా చూపిస్తానండి. చాలా థ్యాంక్స్ అండి, మా బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఓకే, కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్.